నమస్తే. త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 28న ఈ ఎన్నికలు ఉండనున్నాయి. అయితే ఈ ఎన్నికలు జరగటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అంటే నిజంగా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది ఓవరాల్గా ఫిలిం ఇండస్ట్రీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నాతో పాటు ఉన్నారు దీని గురించి మాట్లాడేందుకు ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ గారు. మరి సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే అసలు ఎందుకు సార్ ఎన్నికలు? అంటే ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే అని అంటున్నారు. నిజంగా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే ఎన్నికలు అనుకోవచ్చా? మా ఫస్ట్ ఒకటి, ఇది ఛాంబర్, ఫిలిం ఛాంబర్ అనేది ట్రేడ్ బాడీ. అంటే ఈ ట్రేడ్ బాడీ ఏంటంటే 4 దీంట్లో ఉన్నాయి: స్టూడియో సెక్టారు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. ఈ 4 ఇండస్ట్రీకి కావాల్సిన వ్యక్తులే. ఈ 4 మధ్య సామరస్యంగా ప్రభుత్వం తరఫున ఏదన్నా తీసుకోవాలన్నా ఒక గవర్నమెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇది. అంటే గవర్నమెంట్కి ఏమైనా రిప్రజెంటేషన్ చేయాలన్నా, లేకపోతే మాకు సమస్యలు వచ్చినా, లేకపోతే వర్కర్స్తో ఏదన్నా ట్రేడ్ శాలరీస్ కానీ ఇవన్నీ ఫిక్స్ చేయడానికి, వేజెస్ ఫిక్స్ చేయడానికి, దీనికోసం పెట్టుకున్న ప్యూర్ బిజినెస్ బాడీ ఇది. ఎనీ కామర్స్ ఆఫ్ బిజినెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇది. దీనికి ఎలక్షన్స్కి అసలు సంబంధం లేదు. ఓకే. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వేరే, ఇది వేరే. ఈ ఛాంబర్ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీ. మేము తమిళనాడులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేట్ అయి ఉన్నాం. ఎవరు? తమిళనాడులో ఉన్నప్పుడు 4 రాష్ట్రాలు, మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు, ఈ 4 రాష్ట్రాలకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఉండేది. ఎందుకంటే అందరూ మద్రాసులో ఉండేవాళ్ళు. ఏ రాష్ట్రాలు అప్పుడు అన్ని ఇండివిజువల్ రాష్ట్రాలు రాలి అందరూ అక్కడ చేసేవాళ్ళు. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వింగు, ఆ ప్రభు వాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం తెలుగు వాళ్ళు వచ్చి ఫస్ట్ మనం తెలుగు వచ్చాం, ఇటు వచ్చాం, తమిళ వాళ్ళు మద్రాసులోనే ఉండేవాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. సో వాళ్ళు ఏది ఉన్నా కూడా హెడ్ క్వార్టర్స్ చెన్నై కాబట్టి అక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అఫిలియేట్ అయ్యేవాళ్ళు. అక్కడ అందరం ఆ గొడుగు కింద ఉన్నాం. ప్రొడ్యూసర్ సపరేట్ ఇది ఉన్నా కూడా గొడుగు అదే, అందరూ సౌత్ ఇండియన్ దాంట్లోనే అందరూ ఉండేవాళ్ళం. దానికి మనకి పెద్ద బాడీగా ఉండేది. వాళ్ళకి ఢిల్లీలో, బాంబేలో ఉంది ఒకటి, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దాని కింద అఫిలియేషన్ ఉంటుంది వీళ్ళు. అలానే అదర్ స్టేట్స్, మరాఠీ నుంచి వచ్చినాయి, తర్వాత కొంకణ్ ఇది వచ్చింది, ఇలా రకరకాల భోజ్పూరి వచ్చింది, కలకటా నుంచి వచ్చి మరాఠీ వచ్చినాయి. వాళ్ళందరికీ అది టోటల్ ఆల్ ఓవర్ ఇండియాకి అది ఎనీ రిప్రజెంటేషన్, మనం కోరికలు ఏదైనా కోరాలన్నా, ఏది అడగాలన్నా జిఎస్టీ త్రూ ఛాంబర్ ద్వారా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లం ఉంది, ట్యాక్స్ ప్రాబ్లం, ఆర్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఆర్ ఇంకో ప్రాబ్లం ఏదున్నా కూడా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసేది ఛాంబర్ వెళ్ళి మాట్లాడి వస్తుంది. దానికి సంబంధించిన ఆల్ సెక్టర్స్ వాళ్ళు ఉంటారు, 52 మంది ఉంటారు వీళ్ళందరూ. సో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఒకవేళ జిఎస్టీ ప్రాబ్లం లాంటిది వస్తుంది, లేకపోతే సిసిఏ లాంటిది వస్తుంది, అప్పుడు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరు అందరం కలిసి 4 రాష్ట్రాలలో వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం అఫీషియల్స్ని. సో దీంట్లో రాజకీయాలు అనేది అసలు తెలియక మాట్లాడతాం తప్పితే, దీని బాడీ అనేది మెయిన్, అది దాని పర్పస్. ఈ బాడీ ఎవ్రీ 2 ఇయర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. 2 ఇయర్స్లో ఏంటంటే ఒక్కొక్క క్రాఫ్ట్ వాళ్ళకి రావాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. అందుకని ఏం చేసాం, ఎలక్షన్ 2 ఇయర్స్ పెట్టినా ప్రెసిడెంట్ మాత్రం ఎవ్రీ 1 ఇయర్కి మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు జరగబోయేది, మొన్న జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ది అయిపోయింది, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ది వచ్చింది. నెక్స్ట్ ఇయర్ స్టూడియో వాళ్ళు వస్తారు, ఆ పైన ప్రొడ్యూసర్స్ వస్తారు. ఇది టర్న్. సో ఇప్పుడు ఎలక్షన్స్ 2 ఇయర్స్ బ్యాక్, అంటే మొన్న జూన్లో జరగాల్సింది ఎలక్షన్స్, జూన్లో జరగకుండా 5 నెలలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తులు దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం, యాక్చువల్గా కంటిన్యూ చేసే అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏదో మాకు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్తో బాగా క్లోజ్ ఉంది అని ఏదో చెప్పి లాగితే, దాన్ని నేను ఇప్పటికి వైస్ ప్రెసిడెంట్, నేను లాస్ట్ టిల్ మొన్న క్యాన్సిల్ అయ్యేదాకా సిట్టింగ్ వైస్ ప్రెసిడెంట్. పోరాడి రకరకాలుగా వెళ్ళి మొత్తం పోరాడి పెట్టించాం ఎలక్షన్. ఇదేంటంటే మనం గవర్నమెంట్ రిప్రజెంట్ చేసే బాడీ, మనం ఎన్నికలు అనేది సరిగా చేయకపోతే మనకేం రైట్ ఉంటుంది? అవును. దానికోసం పోరాడాల్సి వచ్చింది, ఒంటరిగా పోరాడింది, చాలా కష్టపడాల్సి వచ్చింది. 4 నెలలు తిరగని, మీకు టీవీలో కూడా చూసుంటారు, ఎన్నో రకాలుగా చేసి తీసుకొచ్చాం. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎందుకు ఎలక్షన్లు ఎవరు అడగట్లేదు అన్నారు, ఎవరు అడగట్లేదు, ఎందుకు మీరు ఎలక్షన్ ఇంకో 1 ఇయర్ ఉంటే పోద్ది. నేను 1 ఇయర్ పోతే సిస్టమ్స్ ఫెయిల్ అయితే మనం ఈ సిస్టమ్ అనేది ఆర్గనైజ్ చేయకూడదు.
ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి అడిగాం అనుకోండి, అసలు మీకు టైం అయిపోయింది, మీరు ఎలా ఉన్నారు, అసలు మీరు మీ ఇష్టం వచ్చింది చేసేవాళ్ళు రేపు ఏమి రిప్రజెంట్ చేస్తారు, అంతే కదా. అవును. నేను ఇప్పుడు ఒక రూలింగ్ ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు గారు ఉన్నారు, 165 సీట్లు ఎన్నో వచ్చినాయి, ఆయన నాకు ఫుల్ మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి నేను 5 ఏళ్ళు కూడా నేనే నెక్స్ట్ ఉంటానంటే కుదరదు కదా. అలానే ఇది కూడా అంతే, ఏ ఒక్కరు వ్యతిరేకించినా కూడా వీ హ్యావ్ టు గో ఫర్ ఎలక్షన్, అది కరెక్ట్ కాదు. దానికి ఇది కూడా రూల్ లేదు. మనం ఎవరన్నా వ్యతిరేకించినా కూడా 11వ నెలలో జనరల్ బాడీ పెట్టుకొని జనరల్ బాడీలో ఓకే చేస్తే తీసుకోవచ్చు, ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తే చేయడానికి. సో అంతే, ఇక్కడ వచ్చి వేరేం కాదమ్మా. ఈ ఛాంబర్ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టారు కాబట్టి 5 నెలల తర్వాత వచ్చింది, దీని మీద కొంత అసంతృప్తి ఉంది, వీళ్ళు ఇలా వెళ్తున్నారని. అంటే మేము చాలామంది గెలిపించిన వాళ్ళే ఉన్నారు, ఇలా చేయకూడదు కదా, కొంతమంది మాట్లాడాం, కొంతమంది కాదన్నారు. సో దానికోసం ఇప్పుడు జరిగింది, దాని మీద ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఇదైంది, ఇప్పుడు సమాయత్తం జరుగుతుంది. సరే, ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తే గ్రూప్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి, కొంత సపరేషన్ అన్నది వస్తుంది అని ఒక టాక్ ఉంది. ఉంటుందమ్మా. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇప్పుడు దాకా ఎవరైతే ఎక్స్టెన్షన్ చేయాలి అనుకున్నారో వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ చేయకుండా ఫైట్ చేద్దాం అనే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, 2 రకాలు వస్తుంది. గ్రూప్ వచ్చినప్పుడు ఇప్పుడు అందులో ఆ గ్రూప్లోనే ఉన్నవాళ్ళు చాలామంది రిజైన్ రాశారు. 5 ఎక్స్ ప్రెసిడెంట్స్ ఇది తప్పు, ఎప్పుడు చేయలేదు, మీరు చేయండి అని అన్నారు. సో ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు, ఇంకోవైపు ఉన్న వాళ్ళు ఇంకోవైపు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుద్దంటే పెద్ద చిన్న అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పద్ధతికి వెళ్ళే వాళ్ళకి ఇది ఎవరికి సార్ ఛాంబర్ అనేది అది ఎవరికి థ్యాంక్లెస్ జాబ్. అంటే ఆ పొజిషన్లో నేను 2 టైమ్స్ సెక్రటరీగా చేశాను, 4 years చేశాను. మనం ఎంతవరకు సాధిస్తాం, మనం ఉన్న పద్ధతికి తీసుకెళ్తాం, అదేమి మనకేం జీతం ఇవ్వదు, మన టైం వేస్ట్ చేసుకోవటమే. బట్ ఏంటంటే ఉన్నదాన్ని సక్రమంగా నడిపించాలనే భావంతో వెళ్తాం, అంతే తప్పితే ఇక్కడ దీంట్లో గ్రూపులు అలాంటివి ఏమి ఉండవమ్మా. వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, దానికి ఏదో కారణం కావాలి కాబట్టి ఆ కారణం ఏంటి, చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అని తీసుకొస్తారు, లేకపోతే ఇంకోటి తీసుకొస్తారు. ఇప్పుడు అక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్లో ఇప్పుడు అది లీజ్ ల్యాండ్లో ఉంది, February 26 అయిపోతుంది. బట్ మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి 2030 దాకా ఉంది, మాకు ఉంది, మాకు పైన ఆఫీసెస్ ఉన్నాయి. సో అది పొడిగించమని అడుగుతున్నాం. సో ఇప్పుడున్న వ్యక్తులు అపోజిట్గా ఉండే వ్యక్తులు కొంతమంది అది లీజ్ ల్యాండ్ కాబట్టి మనం అడగటానికి లేదు, మనం వెళ్ళిపోవాలి అనే వర్షన్ చెప్తున్నారు. అది తప్పు అని మేము పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి జనాన్ని రప్పించి ఇక్కడ రండి అని చెప్పి ల్యాండ్ ఇచ్చి మీరు ఇస్తే అప్పుడున్న పెద్దలందరూ చేరి ఒక బిల్డింగ్ మనకు కావాలి, ఇక్కడికి వచ్చే ఫెసిలిటీస్ కావాలని ఛాంబర్ బిల్డింగ్ కట్టి ఇవన్నీ వచ్చారు. సో మన ఇండస్ట్రీ కోసం కాబట్టి మనం పెంచాలి కదా. ఇప్పుడు 30 ఏళ్ళ వరకే ఇవ్వచ్చు రూల్ ప్రకారం, 33 ఏళ్ళు, మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇవ్వాలి రూల్ ప్రకారం, అది అడుగుతున్నాం. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో దాని మీద 2 గ్రూపులు, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అది అంత తప్పితే. ఈ మధ్య బన్నివాస్ గారు కూడా మాట్లాడుతూ ఈ ఛాంబర్ ఎన్నికలు రాజకీయం నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అని మాట్లాడారు. అంటే కాదమ్మా, యాక్చువల్గా బన్నివాస్ గారు కూడా నిలబడాల్సింది. ఇప్పుడు ఏంటంటే అమ్మా 1650 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 1650 మంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను సినిమా తీసి 10 ఏళ్ళు అవుతుంది, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇదేంటంటే ఈ టైంలోనే అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే దిగిన తర్వాత నన్ను చూసి చేయమంటే చేయరు కదా. వాళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళు పెద్దవాళ్ళు మాకు ఎప్పుడు ఏమి చేయలేదు, మమ్మల్ని అడగాలని ఉంటుంది కదా. అడగాలంటే ఎందుకు అడగాలి, నాకేం పని, నేనేమన్నా దాంట్లో నాకేమైనా లాభం వస్తుందా, నా పని వదులుకొని నేను ఎందుకు చేయాలనేది కొంతమంది రారు. నాలాంటి వాళ్ళు ఎలా వస్తారంటే నేను ఇండస్ట్రీ, నాకు గుర్తింపు వచ్చిందే ఇండస్ట్రీ నుంచి వచ్చింది, నేను మామూలు వ్యక్తినే, సినిమాలు తీయటం వల్ల సినిమా వల్ల నేను పాపులారిటీ తెచ్చుకున్నాను. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు హైదరాబాద్లోనే తీశాను, ఆ రోజులు 86 నుంచి కూడా ఇక్కడే తీశాను. సో ఛాంబర్ స్టార్టింగ్ నుంచి మేము ఉన్నాం. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, రామనాయుడు గారు వాళ్ళంతా వాళ్ళు ఉండేవాళ్ళు, మేము చూస్తూ ఉండేవాళ్ళం. సో ఇటువంటి ఛాంబర్ ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు, మనం పద్ధతిగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిన రిప్రజెంటేషన్ అనే దానికోసం నాలాంటి వాడు నేను దిగుతాను. నేను మధ్యలో వదిలేశాను, 5 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయినాక అప్పుడు అంత ముందాక ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఛాంబర్కి రమ్మంటే కూడా ఎవరు మా టైం వేస్ట్ చేసుకోవటం వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ అదేదో పాపులారిటీ లాగా
అదేదో మనకు ఒక హోదా చెప్పుకునేదానికి నేను ఛాంబర్ సెక్రటరీనో లేకపోతే నేను ప్రొడ్యూసర్ అని నేను ప్రెసిడెంట్ చెప్పుకోవడానికి తప్పితే నిజంగా చేస్తున్నామంటే ఓన్లీ ఎప్పుడు వస్తుందంటే వర్కర్స్ ఆ మీటింగ్ అప్పుడు వస్తుంది. అప్పుడు కూడా ఏం చేస్తారు, ఒక కమిటీని వేస్తారు, ప్రొడ్యూసర్స్ చిన్న పెద్ద వాళ్ళందరినీ వేసి వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ప్రెసిడెంట్కి ఏమి ఉండదు, సెక్రటరీకి ఏమి ఉండదు. సెక్రటరీ ఓన్లీ హ్యాస్ టు ఆర్గనైజ్, వాళ్ళు డీల్ చేసి మాట్లాడతారు. ఇద్దరి మధ్య, రెండు గ్రూపుల మధ్య వచ్చేటప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కారానికే ఈ ఛాంబర్ అమ్మ. అంతే తప్పితే దీనివల్ల ఏం వస్తుంది అనుకుంటే, ఏమీ లేని వ్యక్తి నాకు వస్తే గుర్తింపు వస్తుంది అనుకుంటాడు. ఆ గుర్తింపు కోసం అది అనుకుంటారు. ఆడ ఏం చేస్తాం, అందరూ ఓకే అనుకుంటేనే చేయగలం, లేకపోతే చేయలేము. ఇప్పుడు పెద్దవాళ్ళు మాకు ఈ రేట్లు పెంచొద్దు అంటారు, పెంచాలి అంటారు వాళ్ళు. చిన్నవాళ్ళు పెంచితే మాకు అంటారు. ఇది ఎలా సామరస్యం చేస్తాం? అది ఆర్టీ చేయాలి తప్పితే ఇక్కడ వచ్చి దాన్ని ఏదో అదేదో నెత్తి మీద మనకేదో టోపీ కాదు, మనకు అది ఒక ముళ్ళ కిరీటమే. ఫ్రాంక్లీ స్పీకింగ్, నిజంగా సిన్సియర్గా ఉండేవాళ్ళకి ఏం పట్టకుండా కబుర్లు ఆడేసి చెప్పేసి ఇవాళ ఉంటుంది, ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలు అందరూ మామూలుగానే ఉంటారు, ఎవరు పట్టించుకోరు. నన్ను అడిగారు చాలామంది, ఎందుకంటే మీరు తొందర పెడతారు, 5 నెలలే కదా, ఇంకొక 6 నెలలు అయిపోద్ది కదా అన్నారు. మరి ఎవరు అన్నాళ్ళలో వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు ఎమ్మటబడి. అంటే వాళ్ళకి ఏదో కావాలి అంతే, అంత తప్పితే ఆడేం లేదమ్మా. ఆ ఆర్గనైజేషన్ దాంట్లో అక్కడేమి బెనిఫిట్స్ కూడా లేవు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఏదో ఇన్సూరెన్స్లు అలాంటివి ఉంటాయి, దీనికి అవి ఏం లేవు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఆడ ఉంటారు, ఆంధ్ర నుంచి తెలంగాణని ఇద్దరు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, డిస్ట్రిబ్యూటర్లు ఒక్కో సినిమా పోతే వెళ్ళిపోతున్నారు, పాపం వాళ్ళు నష్టపోతున్నారు. ఈ మధ్యలో ఎన్ఆర్ఐని తీసుకొని ఆ డబ్బులు కట్టేదానికి వీటి కోసమే, ఈ పరిష్కారాల కోసమే ఉంటుందమ్మా ఛాంబర్. అది ఇది థ్యాంక్లెస్ జాబ్, బట్ ఊరికనే హైప్ చెప్పుకోవటం అంటే ఆ కనపడతా ఉంటుంది, జనం ఎక్కువ మంది ఉన్నారు కదా. అలాగే సార్, ఈ ఎన్నికలప్పుడు ఏవైతే మీరు హామీలు ఇస్తారంటే కొన్ని మీరు ఏవైతే చెప్తారో అంటే అయిపోయిన తర్వాత అవి నిజంగానే 100% అవి నెరవేరుతున్నాయా? జరగవమ్మా. ఎందుకు జరగవు అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఛాంబర్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది హామీలు వేరు ఉంటాయి, ఛాంబర్ది ఉంటుంది. ఇక్కడ ఏంటి ప్రధానమైన సమస్య, ఒకటి ఓటీటీ గురించి ఒకటి క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే వస్తే మా పరిస్థితి ఏంటి అనేది డిస్కషన్స్ అవి ఉన్నాయి. వెంటనే రావటం అనేది కరెక్ట్ కాదనేది డిస్కషన్స్. తర్వాత వర్కర్స్తో వేజెస్ ఎవ్రీ 3 ఇయర్స్కో 2 ఇయర్స్కో ఇది చేస్తారు కాబట్టి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. మాకు థియేటర్లు దొరకలేదు అని చెప్తారు, సో దానికి అది ఒక డిస్కషన్స్ ఉంటుంది, థియేటర్స్ ప్రాపర్గా ఇలాంటి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేసి మాకు రూల్స్ పెట్టించాలి అనేది ఇది వస్తాయి. ఇలాంటి ప్రామిసెస్ ఉంటాయి జనరల్గా. ఇక్కడ చేసేది ఏంటి, ఇప్పుడు చిన్న సినిమా వాళ్ళు మాకు ఎవరు తీయట్లేదు సినిమాలు, ఎవరు ఇవ్వట్లేదు అని వాళ్ళు అంటారు. కొంతమంది ఏమో మాకు వేజెస్ దగ్గర వచ్చి వాళ్ళు మాట్లాడిన రేట్లు వేరు, వాళ్ళు చేయటం లేదు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. మాకు పెద్ద సినిమాల కోసమే ఈ రేట్లు అన్నీ పెంచేస్తున్నారు, పెంచేస్తే మా పరిస్థితి అంటారు. ఇది ఒకరికొకరి అండర్స్టాండింగ్లో వెళ్ళేది. అంతేగాని హామీలుగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కడైనా సరే ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తీనాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో సినిమా తీసేవాళ్ళు ప్రజెంట్గా ఎవరైతే, నా ఉద్దేశంలో సినిమా తీసేవాళ్ళు కనీసం 5 ఏళ్లకు ఒకసారి అన్న సినిమా తీసేవాళ్ళు వాళ్ళు ఇవాళ రోజు రోజుకి ప్రాబ్లమ్స్ మారిపోతున్నాయి. మీరే చూస్తున్నారు, ఎన్నో మారిపోయినాయి. గత 4 ఇయర్స్ కానీ చూస్తే రోజులు ఇవాళ ఏ ఇండస్ట్రీ బాగాలేదమ్మా, సినిమా ఇండస్ట్రీనే కాదు, నాకు ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఉంది, ఏ ఇండస్ట్రీ అయినా వెరీ టఫ్ టైంలో ఉంది. సో ఇది సినిమా అనేది వాలటాలిటీ ఎక్కువ ఉంది. సో ఇండస్ట్రీ బాగలేనప్పుడు మనం జాగ్రత్తగా ప్రతి పైన జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. మార్జిన్స్ ఆర్ వెరీ లెస్, సక్సెస్ఫుల్ ఇది. సో వీళ్ళు ఏం ప్రామిస్ చేస్తారు, వీళ్ళ మధ్య దాన్ని ఒక సిస్టమేటిక్గా వెళ్ళేదానికి చూస్తారు తప్పితే వాళ్ళకి కోరికలని మేము తీరుస్తామని ఎవరు ప్రామిస్ చేస్తారు, చేయరు. ఇప్పుడు మనం ముందల ప్రధాన సమస్య ఇప్పుడు ఆ బిల్డింగ్ సమస్య ఒకటి, ఇంకోటి స్ట్రాంగ్ బాడీ ఉంటే వర్కర్స్తో వేజెస్ విషయంలో కానీ మాట్లాడి సిస్టమ్గా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేదానికి చేయొచ్చు, అది మెయిన్. తర్వాత థియేటర్స్ అవైలబిలిటీ లేదంటున్నారు. ఇవాళ మనం తీసే సినిమాలను బట్టి వస్తాయి. ఇవాళ చిన్న సినిమాలు వచ్చినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు వేసినా 2 రోజు వెళ్ళిపోతున్నాయి మ్యాట్ని తర్వాత. అవి అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకుంటే ఉంటుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ మా మధ్య సామరస్యంగా నలుగురి మధ్య ఏ గొడవలు ఉన్నా తేల్చుకునేదానికి ఛాంబర్. అది ఓన్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ బిజినెస్, హౌ టు ఇంప్రూవ్ బిజినెస్. అంతేగాని నాకు ఏం బెనిఫిట్ ఇస్తారు లేకపోతే నాకు అనేది కాదు. నీ సినిమా ఎవరు నిన్ను బలవంతం పెట్టి సినిమా తీయమని అడగట్లా. మీరు సినిమాకు వచ్చినప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దాని గురించి తెలుసుకొని రావాలి. అంతేగాని నా సినిమా తీసా, నాకు థియేటర్లు ఇవ్వలేదంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసావో, సినిమా థియేటర్ వేస్తే 10 మంది రాట్లా, వాళ్ళు ఏం చెప్తారు? ఇది అనేది మన గవర్నింగ్ బాడీ ప్రభుత్వం నుంచి ఏం తీసుకోవాలి,
మన ఇప్పుడు ఓటీటీని ఎంతవరకు లాగించాలి, వర్కర్స్ది సిస్టమేటిక్గా వెళ్ళాలి, చేయించాలి. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మధ్య ఈ హై రేట్స్ ఇవన్నీ లేకుండా వాళ్ళు మాట్లాడుకున్న ఏదన్నా వస్తే డిస్ప్యూట్స్ దాని గురించి వాటి కోసమే ఛాంబర్. అది అలాగే సార్ ఈ ఛాంబర్లో కొన్ని పదవులు అన్నవి ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి, అంటే కొంతమంది దగ్గరనే ఉంటున్నాయి ఆ పదవులు అని చెప్పేసి అంటున్నారు. అంటే అది నిజమేనా, అది చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అమ్మ, మీరు చెప్పిన మాట ఇది ఒక 8 సంవత్సరాల క్రితం నేను యాజ్ ఎ మెంబర్గా జాయిన్ అయ్యాను. అంటే 80 హైదరాబాద్ వచ్చిన కొత్త నుంచి ఉన్నాను. దాదాపు నేను ఒక 7-10 ఇయర్స్ ఉన్నాను. ఏది ఈసీ మెంబర్గా ఉన్నాను, తర్వాత సెక్రటరీగా వెళ్ళాను, రకరకాలుగా వెళ్ళాను. అప్పుడు వారు అన్నారు, ఎప్పుడు మీరేనాయా, ఎవరు రారా అని అన్నారు ఆ రోజున. అంటే నేను అన్నాను, ఎవరిని పిలిచినా రావట్లేదు, వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు, ఎవరు రారు, సినిమా తీసేవాళ్ళు ఎవరు ఆ మూల రారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు పని, వాళ్ళకి ఏదన్నా వర్కర్స్తో ప్రాబ్లం వచ్చినప్పుడు, వేజెస్తో ఎక్కడన్నా షూటింగ్ ఆగినప్పుడు, లేకపోతే ఏదన్నా పర్మిషన్స్ రానప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు వస్తారు, పని చేయించుకుంటారు, వాళ్ళది ఏదైనా ఉంటే సామాన్ పెట్టి ఏదో సాల్వ్ చేసుకుని వెళ్తారు. అంత తప్పితే మామూలు ఎలక్షన్ అప్పుడు రారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎప్పుడో ఏదో సినిమాలో ఎంటర్ అయ్యి ఉంటారు, వాళ్ళకి ఇది ఒకటి కావాలి, వాళ్ళకి ఈ పంచాయతీలు కావాలి, ఈ రకరకాలవి కావాలి, వాళ్ళు ఆడ ఉండాలి, ఆడ కూర్చొని మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు చెప్పరు. సో అందువలన వాళ్ళు ఉంటారంటే ఎవరు, ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది, ఇప్పుడు ఎవరిని అడిగినా మాకొద్దు అన్నారు. కాదు, ఇప్పుడు సిస్టమ్స్ ఇదైపోయినాయి, మీరు అందరు రావాలి, మీరు వదిలేసి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు అని తీసుకొచ్చి అందరిని బతిమలాడి ఈసారికి వచ్చి ప్రక్షాళన చేయండి, ఒక సిస్టమ్స్ పెట్టండి. ఎవరున్నా సరే రూల్స్ బైలాస్ చేంజ్ చేయమన్నారు. బైలాస్లో ఎవ్రీ ఛాంబర్లో 2 years తర్వాత ఆ పోస్ట్లో ఉండటానికి లేదు. అవి సిస్టమ్స్ చేయండి. దాంట్లో ఉంది కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒకసారి కంటిన్యూగా 2 సార్లు చేస్తే 2 years చేస్తే ఇంకా నెక్స్ట్ సెక్రటరీగా చేయడానికి లేదు, మళ్ళీ గ్యాప్ రావాలి. అవి లేవు. అవన్నీ సిస్టమ్ చేయాలంటే బైలాస్ చేంజ్ చేయాలి. అవన్నీ చేయాలంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తేనే, ఒక బాడీ వస్తేనే చేయగలదు. అదే ఒక బాడీ రాలేదనుకోమ్మా, సగం మంది వద్దంటారు, సగం మంది లాగుతారు. ఇలా 7-8 సంవత్సరాల నుంచి బైలాలు పెడతాం, డిస్కషన్ చేయటం రావట్లా. అది రావాలంటే మ్యాండేట్ ఒక సైడే ఉండాలి ఎవరికైనా సరే. సరే, ఇప్పుడు చిన్నాళ్ళకే ఇద్దాం అనుకుందాం. చిన్నాళ్ళంటే ఇక్కడ చిన్న పెద్ద లేదు, సక్సెస్ అయితే పెద్ద, ఫెయిల్ అయితే చిన్న. ఎంఎస్ రాజు గారు ఒకప్పుడు పెద్ద, ఇవాళ ఎంఎస్ రాజు గారు చిన్న. అశోక్ కుమార్ ఒకప్పుడు ఓకే, ఇప్పుడు ఏం లేదు. అంటే సక్సెస్లో ఉన్నవాళ్ళు పెద్దగా కనపడతారు, ఫెయిల్ అయితే ఏం లేదు. సో ఇక్కడ చిన్న పెద్ద కాదు, మనం అందరం ప్రొడ్యూసర్లే. మన సినిమా సక్సెస్ అయితే పెద్దగా కనపడతాం, సినిమా ఫెయిల్ అయితే చిన్నగా కనపడతాం, కానీ కనుమరుగు వెళ్ళిపోతాం. సో అది ఆలోచించాలి మనం. ఏదైనా మ్యాండేట్ ఒకసారి ఉంటే ఏదో చేస్తాం అనేది ఒక రకమైన వాళ్ళని మభ్యపెట్టడమే. సిన్సియర్గా చెప్తున్నానమ్మా, 200% మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేది అందరూ కలిసి వస్తేనే చేయగలరు. అంతే తప్పితే సగం మంది ఇది వద్దు అంటే ఎలా చేస్తారు? అది ఆలోచించాలి. ఓటేసేటప్పుడు ఆలోచించాలి, వీళ్ళు ఉంటే మాకు కలుగుద్దని ఓటేస్తే. ఎందుకంటే ఎక్కువ మంది చేయని వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళకి తెలియదు, ఇంత నాలెడ్జ్ లేదు, వాళ్ళు మోసం చేసేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఫెయిల్ అయింది, నాకు రాలేదు, నా తప్పు నేను ఎవరి మీద పెడతాను? వాడు థియేటర్ ఇవ్వలేదు అందువల్ల పోయింది, పెద్ద సినిమాల కోసం అవన్నీ చంపేశారు, లేకపోతే వాళ్ళకి ఇంత ఇచ్చారు, ఈ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటివి మాట్లాడతారు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. రియల్ ప్రాబ్లం ఏంటి? సక్సెస్ఫుల్ పర్సన్ సక్సెస్ఫుల్లే, ఫెయిల్యూర్ పర్సన్ అందువల్ల ఫెయిల్ అయింది, ఇందువల్ల ఫెయిల్ అయింది, సాకులు. అదే, అంతమించి. సరే, అలాగే ఎన్నికల్లో అంటే డబ్బులు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పనిచేస్తాయి. అస్సలు అబద్ధం అమ్మా. ఇక్కడ ఎవరు ఏదైనా రెగ్యులర్ ఎలక్షన్ అయితే డబ్బులు పనిచేస్తాయి అమ్మా. ఇక్కడ ఎవరు ఉంటాయి డబ్బులు? ఎవరిస్తారు? ఇక్కడ ఏమైనా జీతం ఉందా, లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ పెంచుకోవచ్చా? ఏముంటుంది? ఏం లేదు. అది అన్నీ ఉత్త మాటలు. డబ్బులు, ఇన్ఫ్లుయెన్స్ అనేది అది పచ్చి బూతు. నాకు తెలిసి లేదు. ఏం బాగా ఇస్తే ఓ పూట పెద్దమ్మ గుడి తీసుకెళ్ళి భోజనం పెడతారు, లేకపోతే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమన్నా నేను గ్రూప్ కోసం వాళ్ళ 10 మందితో ఈ 10 రోజులు ఏమన్నా కూర్చొని భోజనం, వాళ్ళతో కూర్చొని కబుర్లు, అంత తప్పితే ఐ డోంట్ థింక్. అది అబద్ధం మాట. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఛాంబర్లో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలకు ఎంతవరకు మేలు చేస్తాయి? నిర్మాతలు కాదమ్మా, అది మీరు ఛాంబర్ అనేది 4 క్రాఫ్ట్ల సంయుక్తంగా వాళ్ళ దీని గురించి చూసే జనరల్ బాడీ. నలుగురు ఒప్పుకుంటేనే అవుతుందమ్మా. ఇప్పుడు స్టూడియో వాళ్ళకి తక్కువ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు నలుగురు కనుక్కుంటేనే జరుగుతుంది ఏదైనా.
ఇప్పుడు పవర్ ఉంది, పవర్ గురించి ఎగ్జిబిటర్స్ అడుగుతారు. అలా డిఫరెంట్ ఇది. అది అందరూ కలిస్తే సమిష్టిగా జరుగుద్ది. మంచి నలుగురికి ఏం మంచి జరగాలో అది జరుగుతుంది. అలాగే సార్, ఇందులో అంటే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ 4 ఛాంబర్స్ ఇవన్నీ ఉంటాయో, 4 సెక్టార్స్ 4 సెక్టర్స్ ఏవైతే ఉంటాయో, అయితే ఈ ఎలక్షన్స్ తర్వాత ఓన్లీ ఆ టైంలో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది, దాని తర్వాత పెద్దగా పట్టించుకోరు, మేము ఏదైనా చెప్పినా కూడా అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు అని చెప్పేసి 200% అమ్మా. అదే ఎందుకు యాక్టివ్గా ఉంటుంది, ఇప్పుడు 2 గ్రూపులు అవుతాయి కదా, మీరు రండి అని మీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయం తీసుకోండి అమ్మా. రాజకీయంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎలా ప్రజలతో ఉంటారు కదా, అక్కడైతే ఏదో వస్తుందని డబ్బులు ఇస్తారు, అయిపోయినాక పట్టించుకుంటారా? సమస్యని పట్టించుకుంటారు, మీ రియల్ సమస్యని. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ కాదు, ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి చాలామందికి. అది వెల్ఫేర్ అసోసియేషన్ కాదు, అంత డబ్బు లేదు. ఇట్ ఈస్ ఓన్లీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఛాంబర్ రన్ చేసే, ఇప్పుడు ఛాంబర్ దగ్గర నాకు తెలిసి ఇప్పుడు 5.5 or 6 crores ఉంది. దట్ ఈస్ ద అమౌంట్ విచ్ ఈస్ అక్యుములేట్ కలెక్ట్ చేసిన దీనికోసం. అది ఇన్సూరెన్స్ చేయడానికి లేదు, దేనికి చాలదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంది, ఇన్సూర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి వెల్ఫేర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ట్రేడ్ బాడీ. ఎక్కడ ఇది లేదు. మీరు తీసుకోండి, ఎనీ కామర్స్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళండి, ఎనీ బిజినెస్లో వాళ్ళు ట్రేడే మాట్లాడతారు. నీకు ఎలా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా ట్రైనింగ్ అవి మాట్లాడతారు తప్పితే నాకు బెనిఫిట్స్ నాకు కావట్లేదు, మీ సమస్యలు, మీరు రూల్స్ ఛాంబర్ రాస్తుంది, అగ్రిమెంట్ అవ్వండి. ఎగ్జిబిటర్స్ అంటారు మాకు ప్రొడ్యూసర్లు ఇవ్వలేదు అంటారు, వీళ్ళు అంటారు మాకు ఇది లేదు మేము ఇవ్వలేదు అంటారు. ఆ రోజు కొనుక్కునేటప్పుడు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆ తగాది తీసుకొచ్చి ఛాంబర్లో పెడతారు. అది ఎంతవరకు బాధ్యత? అగ్రిమెంట్ లేనిది మేమేం చేయగలం? అవును. వాళ్ళ ఆ రోజు అవసరం కోసం సినిమా రిలీజ్కి ఏం పాటించుకోకుండా ఏం తీసుకొని వెళ్ళిపోతారు. మేము ఎన్ఆర్ఐ అన్నాం అనుకుంటారు, లేదు మేము నాన్ రికవరబుల్ అనుకున్నామండి, రికవరబుల్ అనుకున్నాం అంటారు. ఇదే ఇష్యూస్. మీరు క్లియర్గా ఉండి అగ్రిమెంట్స్ అన్నీ పక్కా చేస్తే అసలు ఇష్యూసే లేవు. మీరు ఏవి చేయకుండా ఏది అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు సినిమా తీసుకొని మీరు ఏ సినిమా తీసినా ఆడాలంటే ఎలా కుదురుద్ది? అవును, కుదరదు కదా. మీరు చేసుకోవాలి. మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు క్లియర్గా ఉంటుంది, మీరు ఎంతమంది పెట్టుకొని చేయాలి, ఇదే రేట్ అని. వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, లేకపోతే అంత లేదండి ఇది అంటే వాళ్ళు నమ్మేసి ఇస్తారు. అది ఎవరు అది చూడటానికి గవర్నింగ్ బాడీ కాదు కదా. ఇప్పుడు మనని కూడా ప్రజల్ని ఎంతోమందిని మోసం చేస్తున్నారు, ఇది ఆ కాల్స్ ఈ కాల్స్ అని చెప్పి. మరి ప్రభుత్వాన్ని నిలయేస్తామా మనం? మన డబ్బులు మనం జాగ్రత్తగా ఉండాలి. పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, వస్తే వస్తుంది లేకపోతే రాదు. ఇది కూడా అంతే. మనం ఏంటి ఇప్పుడు అడిగేది ఏంటి, వీళ్ళ స్లోగను మనం మన బాడీని ఇది చేసుకోవాలి. ఇప్పుడు గ్లోబల్ హెడ్ అవుతుంది, మనం ఎఫిషియన్సీ పెంచుకోవాలి, టెక్నాలజీ పెంచుకోవాలి. తర్వాత ఇప్పుడు రకరకాల వెన్యూస్ వస్తున్నాయి, మనం కొత్తగా ఎలా వెళ్ళాలి వాటిని ఎడ్యుకేట్ చేసుకోవాలి. చాలామంది కొత్త వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు, తెలియక ఏదో వచ్చి ఒక రంగుల వల మెరుస్తూ ఉంటుంది, మెరుగు పురుగులు వచ్చినట్టు వస్తాం, సినిమా తీస్తాం, ఖాళీ వెళ్ళిపోతాం, లేకపోతే మసి అయిపోయి వెళ్ళిపోతాం, ఏదో ఒకటి రెండు తప్పుకొని వెళ్తాం. వాళ్ళే సక్సెస్ఫుల్ నిర్మాతలు, మిగతా వాళ్ళు ఖాళీ అడబడి అంబో అంటూ ఉంటాం. ఇది సిన్సియర్గా తీస్తే ఇదమ్మా. ఓకే, అది ఏదో వాళ్ళు చేయలేదు వీళ్ళు పలకరించలేదు అంటే ఎందుకు పలకరిస్తారు? గొంతెమ్మ కోరిక. ఇప్పుడు మీరు తప్పులు చేసి వచ్చి వాళ్ళని చేయమంటే వాళ్ళు సమన్వయపరిచేదానికి దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళ మనుషులు ఉంటారు వీళ్ళు మనుషులు ఉంటారు, కూర్చుంటారు, ఆడ కాగితాలను బట్టి చెప్తారు. లేదంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇది ఓన్లీ ఖర్చు లేకుండా చేయటానికి కోసం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇన్సూరెన్స్ ఛాంబర్ ప్రయత్నం చేస్తుంది. రెండు ప్రభుత్వాల్లో కానీ ఎక్కడికన్నా రిప్రజెంటేషన్, అంతే తప్పితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్. ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి చేయించమంటే ఎంతమంది కొత్తగా వచ్చే వాళ్ళని తీసుకొని చెప్తారు, మాకు అన్నీ తెలుసండి, మీకు అవన్నీ చెప్పక్కర్లేదండి, మాకు అన్నీ తెలుసండి అంటారు. డబ్బంతా డిపాజిట్ చేసామండి అంటారు, మాకు తెలుసండి అడిగితే. కరెక్ట్గా పెట్టిన డబ్బు ఒక షెడ్యూల్కి అయిపోద్ది, తర్వాత లంబోలింబో. ఇక ఏం చెప్తాం? సరే, మొత్తం అంటే 4 సెక్టార్స్ కలిపి ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? అంటే 4 సెక్టార్స్ అంటే ఎగ్జిబిటర్స్ ఎక్కువ ఉంటారమ్మా. ఒకప్పుడు 1800 థియేటర్లు ఉండేవి, ఇప్పుడు అయ్యే 1000 థియేటర్లకో ఎంతకో వచ్చినట్టుండే. వాళ్ళు మెంబర్స్ ఉంటారు. దీంట్లో 1600 మంది, పేరుకైతే 4900 ఉన్నారు, కానీ 2700 మంది. ఇవాళ ఎంతమంది? 1600 మంది నిర్మాతల్లో 1600 మంది లాస్ట్ టైం ఉన్నాళ్ళు, ఇంకొత్తగా ఒక 80 మంది వచ్చారు. ఈ 1600 నిర్మాతల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? కొంతమంది చనిపోయి ఉన్నారు. హార్డ్లీ మీకు ఎంతమంది కనపడతారు? చాలా తక్కువ. ఇప్పుడు రెగ్యులర్ సినిమా తీసేవాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి ఒక సినిమా 2 సినిమాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా దొరకట్లా, ఫోన్లు చేస్తుంటే కూడా దొరకట్లా. ఎందుకు పాపం?
ఉన్నది పోగొట్టుకొని ఎటు చెప్పుకోలేక గౌరవం పోయి, అంతే కదా, అవును సార్. ఎవరు సపోర్ట్ చేయలేరు కదా, అవును అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అవును మనం ఆర్గనైజ్గా మనం ఉండాలి, మన డబ్బు పెడుతున్నాం, అవును. మిమ్మల్ని ఎవరు బలవంతంగా వచ్చి సినిమా తీయమనలేదు కదా, ఆ, మీ డబ్బు కదా, మీరు హార్డ్ ఎర్న్డ్ మనీ కదా, అవును. ఎవరో మాటలు నమ్మి వచ్చి మీరు మోసపోయి మాకు ఛాంబర్ ఏం చేయలేదంటే. సార్ అలాగే అంటే ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు 4-5 బ్యానర్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి అన్ని ఓట్లు ఉంటున్నాయి. అది కూడా కరెక్ట్ అమ్మా. ఎందుకంటే చెప్తాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్గానే ఓటు ఉంటుంది అక్కడ. ఓకే, ఓకే, ఇది ట్రేడ్ బాడీ, ఛాంబరు. ట్రేడ్ బాడీలో కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్. ఓకే, అక్కడ డబ్బు కట్టుకునేది ట్రేడ్ బాడీలో కంపెనీ, ఈ రిప్రజెంట్స్ దట్ కంపెనీ. దాన్ని తీయటానికి కూడా లేదు. ఓకే, చాలామంది అడిగారు ఇది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక రిలయన్స్ కంపెనీ ఉంది, లేకపోతే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, కంపెనీలో షేర్లను బట్టి అన్ని ఓట్లు ఉంటాయి, అంతే కదా, పర్సంటేజ్. అవును. ఇక్కడ కంపెనీ రిప్రజెంటేటివ్ ఆయన వేరే బ్యానరు. ఇప్పుడు నాకు 10 కంపెనీలు ఉన్నాయి అనుకోమ్మా, నా 10 ఉంటాయి కదా మెంబరు. అవును. సో నేను డిఫరెంట్ కంపెనీలు అవ్వచ్చు, నాకు 10కి కాబట్టి లేదు ఒకటే అని చెప్పాలంటే అది ట్రేడ్ బాడీలో నిలబడదు. యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ అయింది, దాని మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు నాకు పాన్ కార్డు ఉంటుంది, నాకు 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలు చేయాలి కదా, అంతే. ఇది పాత రోజుల్లో ఇది లేదు. అది ఎవరు ఇప్పుడు కొత్తగా ఏది రెగ్యులర్ సినిమా చేసే మీరు సూపర్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తీసుకోండి, 1-2 ఉన్నాయి. అప్పుడు ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్ ఉండేది, సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇప్పుడు అది వచ్చింది. పెద్ద కంపెనీలు మీరు దత్తు గారిది తీసుకోండి, పెద్దవాళ్ళు తీసుకోండి, 1-2. ఏదైనా వాళ్ళ కొడుకులు ఏదైనా కొత్తగా బ్యానర్ చేస్తే ఇంకో 2 కంపెనీలు వస్తాయి. అది వాళ్ళ కొడుకు పేరు మీద ఉంటుంది, వీళ్ళ పేరు మీద ఉంటుంది. అందువలన అది ఆ రోజున ఆ ఉద్దేశం పెడితే అందరూ ఓట్ల కోసం అని ఎవరైనా పెడతారమ్మా? మెంబర్షిప్ ఓట్ల కోసం కాదు కదా. ఓట్లు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి? అది పిచ్చి మాట, అది నిలబడదు కూడా. లాస్ట్ టైం దిల్ రాజు గారి టైంలో అడిగారు పెద్దవాళ్ళని, మీరు అన్ని ఎందుకు చేయమంటే ఒక అతను పాపం ఇచ్చేసాడు, నాకు వద్దు 20 ఉన్నాయి నాకు వద్దని ఇచ్చేసాడు. బట్ దాన్ని మిగతా వాళ్ళు ఎవరు 2, 3 నాకు 2 ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరరావు ఉంది, శ్రీమాన్ ఇండస్ట్రీ ఇది మహాలక్ష్మి మూవీస్ ఉంది, అవి డిఫరెంట్ బ్యానర్లు. అలా 2 ఉన్నాళ్ళు ఒక 30-40 మంది ఉంటారు, 3 ఉన్నాళ్ళు ఒక 10 మంది ఉంటారు, ఒక 4-5 ఉన్నాళ్ళు 1-2 ఉంటారు. అది యూ కెనాట్ ఇమాజిన్. సార్ అలాగే ఛాంబర్ ఇప్పుడు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేసింది సార్? అంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే కార్మికుల సమస్యలు మొన్న మనం చూసాం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో. అంటే ఇప్పుడు వాటన్నిటిని ఛాంబర్ ఏ విధంగా పరిష్కరిస్తుంది రాబోయే రోజు? కార్మిక సమస్య మొన్న రావడానికి కారణం ఆ ఉన్న బాడీ కరెక్ట్గా బిహేవ్ చేయకపోవటం. వాళ్ళకి 6 నెలల ముందర మనం కూర్చోవాలి, ఎవరు పట్టించుకోవాలి, లాస్ట్ మినిట్ దాకా లాగారు, అందువలన డిలే అయింది. 6 months ముందరే కూర్చొని నెగోషియేట్ చేస్తే అయిపోయేది. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా డిలే చేయటం వలన లేట్ అయింది. వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, పెద్ద సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉండి రిలీజ్కి వచ్చేటప్పుడు అప్పుడు ఆపితే టెన్షన్ పెరుగుద్ది పెద్దవాళ్ళు. చిన్న సినిమాలు ఎవడు పట్టించుకోరు, సినిమాలు లేనప్పుడు వాళ్ళు ఆపితే ఎవడు చూడరు కూడా. అక్కడ అది తప్పితే వేరే ఏం లేదమ్మా. అది వాళ్ళు 6 months ముందర చేసి ఉండొచ్చు, లాస్ట్ దాకా లాగారు. ఈసారి ఏంటంటే రకరకాలుగా మారిపోయింది ట్రేడ్ యూనియన్. ఇప్పుడు ట్రేడ్ కూడా డిఫరెంట్గా వెళ్ళిపోయింది. అంటే దానికి రకరకాల కారణాలు చెప్తారు, విచ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. ఎందుకంటే ఇఫ్ ఐ పాయింట్ 1 finger, 3 fingers ఆర్ పాయింటింగ్ మీ, ఐ డోంట్ వాంట్. బట్ మీ విశ్లేషణ చేస్తే మీకే తెలుస్తుంది, నేను అంతకన్నా చెప్పను. ఓకే సార్, ఒకవేళ నెక్స్ట్ మీరు వస్తే అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని సెటరైట్ చేస్తారంటే, హీరోల రెమ్యునరేషన్ విషయం కావచ్చు, కార్మికుల సమస్యలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, వీటన్నింటినీ సెటరైట్ చేస్తారా? అంటే ఇక్కడ మీరు అడిగిన పాయింటే మంచి పాయింట్ అమ్మా. ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. హీరో రెమ్యునరేషన్ తగ్గించాలని ప్రొడ్యూసర్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అది అవ్వదు. వాళ్ళు అడుగుతారు, మేము మమ్మల్ని పెట్టుకోమని అడిగామా, మా డిమాండ్ని బట్టి ఇస్తున్నారు, లేకపోతే లేదు అంటున్నారు. డిమాండ్ అండ్ సప్లైలు ఎవరు మాట్లాడలేము. అలానే కార్మికుల్లో కూడా ఇవాళ ఫైట్ మాస్టర్ ఉంటే రోజుకి 4 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ ఉన్న వాళ్ళకే మామూలుగా 50,000కి 25,000 చేసేవాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళని పెట్టుకోం కదా. ఈ డిమాండ్ అండ్ సప్లైని ఎలా ఇది చేస్తాం? ఇక్కడ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ ప్రోగ్రెసివ్ ఛానల్ని వీళ్ళందరూ కలిపి, ఎందుకంటే పోరాడాను ఈ టైప్లో, నేను ఇటు ఉన్నాను. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ముందర మనం దీన్ని సిస్టమ్ని పర్ఫెక్ట్ చేద్దాం, ఒకటి. రెండోది మన బిల్డింగ్ ఇష్యూ ఉంది, అది వాళ్ళు కూడా మన సినిమా వాళ్ళే. ఆ ఉన్నాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు కదా, సినిమా వాళ్ళే.
కూర్చొని ఇది సినిమా కోసం వచ్చింది కాబట్టి కూర్చొని మాట్లాడి ఆ లీజ్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయటం. సెకండ్, ఇంకేదైనా బెటర్మెంట్ చేయాలంటే ఏంటి అనేది కూర్చొని, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కీన్గా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఐ వాంట్ దిస్ యాజ్ ఒకప్పుడు ఇండస్ట్రీ రాకముందల హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ పెద్ద ఐకాన్, ఎంతోమందికి ఒక 15-20 ఏళ్ల క్రితం నుంచి తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఫాలో అయ్యి ఒక పెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీగా వచ్చింది. ఇవాళ అది నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళేదానికి ఏం చేయాలనేది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా పిలిచి అడిగారు. సో దానికి సంబంధించే వెళ్తుంది. ఒకవేళ బిల్డింగ్ ఇష్యూ వచ్చినా కూడా, అలాంటిది ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఇప్పుడు అమెరికాలో ఎలా ఉందో హాలీవుడ్లో అలా దానికి ఏదో చేయడానికి ప్రపోజల్స్ ఏదో జరుగుతున్నాయి. సో అది సాల్వ్ అవుతుందమ్మా, స్ట్రాంగ్ బాడీ ఉంటే. ఇప్పుడు నేను కూర్చుని ఆయన ఆ బాడీతో నేను కూర్చొని లేదండి మాది లీజ్ అని మనం మాట్లాడితే, నీ రైట్ నువ్వు అడగకుండా వాళ్ళతో మాట్లాడితే అది తప్పు కదా. అలా కాదు, కూర్చొని అందరం కూర్చొని, అందరం ఎవరికి శత్రువులు కాదు, అందరూ వాళ్ళే కదా, వాళ్ళందరూ నిలబెడితేనే కదా ఇవాళ ఉంచింది. కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా చేసుకోవచ్చు. దానికి స్ట్రాంగ్ బాడీ ఉంటే చేయగలుగుతుంది. ఒకటి. రెండు, ఇప్పుడు వర్కర్స్ది ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ స్ట్రాంగ్ బాడీ ఉందనుకోమ్మా, స్ట్రాంగ్ బాడీ ఉంటే వర్కర్స్ది అయినా సరే కూర్చొని ఏం చేయాలి ఇది సిస్టమేటిక్గా చెప్పగలిగే ఇది ఉంటుంది. మూడు, ఇప్పుడు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయాలి. రిప్రజెంట్ చేయాలంటే ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు నేను పోయి అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరు కదా. కొన్ని ఫేసులు కావాలి, వాళ్ళు ఉంటే వస్తారు. సో వాళ్ళని అడ్డం పెట్టుకొని అది మాట్లాడేదానికి ఉంటుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి వెళ్ళాలంటే వీళ్ళు కూడా లాభం లేదు, హిందీలో కూడా ఉన్నాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళగలరు, అలాంటివి చేయగలరు. ఒకటి. రెండు, ఇంకా ప్రాబ్లం ఏంటి, ఇంకా వేరే ఇవి వస్తున్నాయి, మన ఓటీటీ ఇది దాని గురించి మాట్లాడుతాను. దానికి ఎలా దాన్ని సిస్టమ్ చేయాలనేది రెగ్యులర్గా తీసే పెద్ద సినిమాలు. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎన్ని కొంటున్నారు? 3-4 కొంటున్నారు, అంతకని కొంటలా పెద్ద సినిమాలు. అది కూడా చూసుకొని దానికి కూడా వాళ్ళు ఏం పెడుతున్నారు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేతులు కాలిని. ఇప్పుడు ఏమంటున్నారు, ఆడితే ఇంత వస్తే అంత ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు, ప్రైజ్ ఒక ఫిక్స్ చేస్తున్నారు. థియేటర్లో కూడా ఇంత వస్తే ఆ ప్రైజు, లేకపోతే కట్టు, ఎందుకంటే వాళ్ళకి చేతులు కాలిని. సో అలా నెగోషియేట్ చేయడానికి కొంచెం క్లవర్గా ఉండి మాట్లాడి సిస్టమ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందని చేసే వాళ్ళకి కొంచెం రావాలి. అంతే తప్పితే మనం చెప్పి ఏదో నేను చేస్తానంటే మన ఫేస్ వాల్యూ ఉండాలి కదా. అది వస్తే డెఫినెట్గా నేను అనుకోవటం, అంటే అవన్నీ నేను చెప్పకూడదు, వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది. వాళ్ళు రిలీజ్ చేస్తారు, మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా మంచిగా జరుగుద్దని అనుకుంటున్నాం. వస్తే వీళ్ళు చేస్తారని ఉంది, అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తే. అదే ఆరాకొర వస్తే మళ్ళీ ఏం చేయలేరు. ఇప్పుడు ఒకరు వద్దంటే అందరూ ఓటు ఇది వచ్చినప్పుడు ఈసీ మెంబర్లో కానీ ఏదైనా కానీ సంపూర్ణంగా ఉంటేనే వెళ్ళగలం, లేకపోతే హోల్డ్ లాగుతూ ఉంటారు. అది ఇప్పుడు ఎనీ బిల్ పాస్ అవ్వాలంటే, ఇప్పుడు మోడీ గారు చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారు? మెజారిటీ ఉన్నది బట్టి. మెజారిటీ లేదనుకోండి ఏమవుతుంది? అంతే ఇది కూడా. కాబట్టి అది ప్రేక్షకులు ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళు ఆలోచన చేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు కదా, ఫుల్ మెజారిటీ ఇస్తే ఏం చేస్తారో అడగండి, అడిగి వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారు దాన్ని చేసేదాన్ని చూస్తారు. లేదనుకోండి ఇంకా జన్మలో వాళ్ళు మర్చిపోండి. అది ఇంకా రోజు రోజుకి ఇది అయిపోతుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ హర్టింగ్ సంబడి, ఐఎమ్ నాట్ అపోజింగ్ సంబడి. నేను వర్షన్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే సార్. అలాగే ఈ ఛాంబర్ అన్నది అంటే చిన్న నిర్మాతల వాయిస్ వినిపించదు, అసలు చిన్న నిర్మాతలకి అవసరమా అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే అన్న ఒక టాక్ కూడా ఉంది. లేదమ్మా, ఛాంబర్ పెద్దవాళ్ళకి ఏం వస్తుంది చెప్పండి నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, రేట్లు పెంచాలంటే త్రూ ఛాంబర్ ద్వారా రావాలి, నన్ను డైరెక్ట్గా ఎవరు కలవద్దు అని చెప్పారు ఆయన. అది ఆయన చెప్పింది. రేట్లు పెద్ద సినిమా చాలామంది రేట్లు ఎందుకు పెంచాలని కూడా అడుగుతున్నారు. మాలో ఎగ్జిబిటర్సే వద్దంటున్నారు, ఎందుకంటే మిగతా సినిమాలకి ఎఫెక్ట్ అవుతుంది, ఉన్న డబ్బు అయిపోతుందని యాంగిల్లో చెప్తున్నారు. ఆ సినిమా నిజంగా ఇప్పుడు రాజమౌళి గారు లాంటి ఆయన తీసే సినిమా అంత బడ్జెట్ ఉండి స్పాన్ వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఏదో ఒకటి అడగొచ్చు. కానీ మీరు చూస్తే ఇప్పుడు అవతార్ వచ్చింది, దాని ఖర్చు ఎంత? మన దానికి ఒక 5 రెట్లో 10 రెట్లో ఉంటుంది. బట్ వాళ్ళు ఏం రేట్లు పెంచలేదే. డిఫరెంట్ కంట్రీస్లో వెళ్తుంది, డిఫరెంట్ వెన్యూస్ చూసుకుంటున్నారు. అలానే రాజమౌళి గారు కూడా ఆయన బాహుబలి చేసినప్పుడు కానీ ఎప్పుడు రానటువంటి జనాన్ని ఆకర్షించే దానికోసం
ఎక్కువ మంది వచ్చేదానికి ప్రజెంట్ చేశారు. అంతే తప్పితే ఆ సినిమాలకి రేటు పెంచాలంటూ అనేది కరెక్ట్ కాదు. ఈ రేటు అది చాలామంది మెంబర్స్కి కూడా ఉంది, తెలుసు. కిల్ చేస్తున్నాం మనం, కిల్ చేసుకోకూడదు అనేది ఉంది. అది చేతులు కాలిపోయింది. దాన్ని ఎలా సరి చేసుకోవాలనేది చూడాలి. పెద్దవాళ్ళకే వస్తుంది, చిన్నవాళ్ళకంటే చిన్నవాళ్ళ సమస్య ఏంటి? థియేటర్లు దొరకట్లేదు, యూఎఫ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, దానికి ఏం చేయాలి? అది సమస్య, అది చేయాలి. తర్వాత వాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళు సపోర్ట్ చేసి కొంచెం బాగా తీసేవాళ్ళకి, ఏ సినిమా పడితే ఆ సినిమా తీస్తే ఎలా ఇస్తారు? ఎన్ని సినిమాలు వస్తుంది? సక్సెస్ఫుల్ రేషియో ఎంత ఉంది? నాట్ ఈవెన్ 3-4% కూడా లేదు. 3-4% కూడా లేదు. ఒకప్పుడు బాగా ఉంటే, నాకు తెలిసిన ఏదో ఒక సంవత్సరం ఎప్పుడో 16% ఎంత ఉంది సక్సెస్ఫుల్ రేషియో. అది అంటే 84% ఫెయిల్యూరు, 16% సక్సెస్ ఉండేది. తర్వాత ఎప్పుడు 7-8 మధ్య ఉంటుంది. ఆ మధ్య 2-3కి వచ్చింది ఇండస్ట్రీ అంతా ఇది. సో యూ కెనాట్, నువ్వు సరిగా సినిమా తీయకుండా మనం బ్లేమ్ చేయకూడదు కదా. మాకు ఉపయోగపడటం లేదు అనేది మాత్రం వాళ్ళకి ఏమిటి? వాళ్ళు మీరు అగ్రిమెంట్లు ప్రాపర్గా చేసుకోకుండా లేకపోతే ఇంకోటి చేసుకొని వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సినిమా తీసి సబ్స్టాండర్డ్ మూవీయా మీరు తీసుకోవాలి కదా, చూడాలి కదా. మనం ఇప్పుడు ఫ్రీగా మొన్న 2-3 సినిమాలు ఫ్రీ అని పెట్టారు, వితౌట్. చూసారా? చూడరు. ఫ్రీ అంటే వెళ్ళరు, రేట్ ఎక్కువ చేస్తే ఏదో ఉందనుకొని వెళ్తారు. అంటే జనం అలా ఉంది. అవును. ఇప్పుడు అలాంటప్పుడు ఓటీటీలో కూడా ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు కొనపోయినా కూడా షేరింగ్ బేసిస్లో. ఇప్పుడు నేను జయదేవ్ సినిమా చేశాను, ఆ సినిమా లాసు, ఓటీటీ అడిగారు, ఇవ్వాల నేను, తర్వాత ఇచ్చా. నాకు 30,000-40,000 నెలకు వస్తూ ఉంటుంది. అంటే చూస్తే అది ఫ్రీ వస్తుంది. అది దాంట్లో పెట్టచ్చు, ఆ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టించవచ్చు, మాట్లాడితే చేస్తారు. నెట్ఫ్లిక్స్లో వెళ్తాయి కొంచెం వాళ్ళ బాగుంటే కంటెంట్, అలాంటివి చేస్తారు. అంతేగాని మాకు మేము అనుకున్న కోరికలు చేస్తారంటే అది తెలీదు. అది జెన్యూన్గా ఉండే కోరికలు ఏదైనా చేస్తారు వాళ్ళు. ఓకే, అది రేపు వచ్చితో అడగాలి మీరు, నన్ను కాదు. రేపు నేను ఇప్పుడు చెప్పానని నేను రెస్పాన్సిబుల్ కాదు కదా. వీఆర్ ఆల్ సెలెక్టింగ్ యాజ్ ఈసీ మెంబర్గా పోటీ చేసాం, అవి వచ్చిన బాడీ తీసుకుంటుంది. రావాలనే ప్రపోజల్లో ఉంది, మరి చూడాలి. సరే, అలాగే ఫిలిం ఛాంబర్లో పవర్ ఉంటేనే పనులు జరుగుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇండస్ట్రీ సేవ అంటారు కానీ ఆ సేవ ఎక్కడా కనిపించదు, పవర్ ఉన్న వాళ్ళకే నడుస్తూ ఉంటుంది అని అంటారు. అదే పిచ్చి మాటమ్మా. పవర్ ఉంటే ఏం పని ఏం జరుగుతుంది? అసలు వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి. మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఛాంబర్ చేసే పని ఏం చేయగలదు? మీకు ఛాంబర్ మీ రేట్లు తగ్గించడానికి కావాలని దానికి ఒకటి అడుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అంటే ఎగ్జిబిటర్స్కి వచ్చేటప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, తర్వాత క్లీనింగ్కి వాటికి వాళ్ళు 5 రూపీస్ ఏదో ఉంది, అవి చేయాలి. అది అందరి మీద అడిగేది. వాళ్ళు పెద్దవాళ్ళకి ఏం పని జరుగుద్ది? మీరంటే ఇప్పుడు వర్కర్స్ మధ్య దీని మీద ఏదో వచ్చింది అన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు అనుకుందాం. అవతల వాళ్ళు కూడా ఏముంటారు, పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు ఏదో సామరస్యంగా చేయండి అని అంటారు. చిన్నవాళ్ళకి జరగదంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా జరుగుద్ది, ఒక పెద్ద ఉన్న పొజిషన్ వెళ్తే ఎలా జరుగుద్ది, అక్కడ కంపారిజన్ చేయొచ్చు కదా సామాన్యుడు కూడా. పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, మమ్మల్ని ఏమో బయట నిలబడతారు, అంతే. ఇది మీరు ఆలోచిస్తే ఇప్పుడు మీ ఆఫీస్కే ఎవరన్నా వచ్చారనుకోమ్మా, అక్కడ బయట కూర్చోండి అంటారు, సెలబ్రిటీ వస్తే రండి అంటారు. ఇదే తేడా. ఇది దేనివల్ల వస్తుంది? మీరు సక్సెస్ఫుల్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తారు, ఫెయిలియర్ అయితే ఎవరిని రానివ్వండి, మన కూడా రానివ్వరు. సార్, ఇక్కడే ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒకవేళ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు సైడ్ లైన్ అవుతున్నారు, సైడ్ లైన్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సైడ్ లైన్ అవుతున్నారంటే నాకు అర్థం. అంటే ఓడిపోయిన వాళ్ళు ఇంకా సైడ్ అయిపోతున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఇంకా ఉంటారమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇది అయిపోయినాక మళ్ళీ అంతే. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని రోజులు తిరుగుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పట్టించుకోరు, వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు బాధలు పెట్టినా చూసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే కదా వచ్చేది, వాళ్ళు కలిసేది. సైడ్ లైన్ అవటం అనేం లేదు. ఇప్పుడు మనకి ఎందుకు ఇక ఇది తలకాయ నొప్పి ఎందుకు? మన పని కాదు, థ్యాంక్లెస్ జాబు, మనం చేయలేదండి. ఎందుకు మన టైం వేరే పెట్టుకోం, దీని మీద మనకేం ఆదాయం రాదు కదా. లేకపోతే పోనీ తృప్తిగా ఉంటుందా? అది లేదు. మనం ఒకటి చెప్తే అందరూ ఒప్పుకుంటే అవుతుంది, రానప్పుడు ఏదో మొక్కుబడిగా ఉంటుంది, అంతే. మనకి ఏం కావాలి? మన సిస్టమ్స్ని సరి చేసుకొని ఒక పూల్ ప్రూఫ్ చేసి పెట్టుకుంటే అదే రన్ అవుతుంది. దాన్ని ట్యాంపర్ చేస్తేనే ఈ తలకాయ నొప్పులు వస్తాయి. ట్యాంపర్ చేయకూడదు. ఎక్కడ ఏ లొసుకులు ఎతుకుతూ ఉంటారో చెప్పలేము. అది లేకుండా ఉంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఒక జెన్యూన్ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే
సిస్టమ్. మరి ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడు రాలేదే? మ్మ్. 2 ఏళ్లకి అవ్వగానే వెళ్ళిపోయేది, 11 నెలలను పెట్టేవాళ్ళు. ఈసారి ఎందుకు వచ్చింది? మ్మ్. 2 సార్లు వచ్చింది. కరోనా టైంలో ఎవరు రావట్లేదు కాబట్టి ఓసారి వచ్చింది. ఇంకొకసారి బైఫర్కేషన్ అప్పుడు వచ్చింది. మ్మ్. అంటే గవర్నమెంట్ మారి 2 జాయింట్లో ఉంది, ఇది ఎందుకు అని చెప్పి వచ్చింది. తప్పితే ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ చేయలే. ఓకే. ఫస్ట్ టైం బ్రేక్ చేసింది ఈసారి. మ్మ్. అది ఏంటి, దేనికోసం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఏదో ఉందాం ఇంకొకటి, మనకేదో ఈ పొజిషన్ ఉంటుంది అని అనుకుంటున్నారు. ఏ పొజిషన్ ఏముండదమ్మా. ఓకే. వాళ్ళ అవసరం కోసం వాడుకుంటారు, ఆ. తర్వాత తీసేస్తారు, అంతే. ఇది కూడా సరే, ఇప్పుడు ఈ ఓటీటీలు పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత కూడా ఛాంబర్ ఇంకా పాత పద్ధతిలోనే పాత ఆలోచనలతోనే ఆలోచిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అవునమ్మా. ఛాంబర్ అదే మీరు అర్థం చేసుకోవాలి. ఛాంబరు ఇప్పుడు అందుకనే ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వాలి, Okay. ప్రోగ్రామ్స్. ఇప్పుడు వస్తారు, ఫారిన్ నుంచి వస్తారు, కంపెనీస్ వస్తాయి, రమ్మంటారు, ఎవ్వరు రారు. ఆడ పోయి చేసేది. ఇప్పుడు వచ్చి లండన్ వచ్చేది ఏంటి, మీకు ఇంత పర్సెంటేజ్ ఇది ఇస్తాం, బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటున్నారు, ఎంకరేజ్ కోసం, టూరిజం కోసం. అలానే చాలా అదర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు. అవి యూటిలైజ్ చేసుకోవాలి. ఎంతమంది వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, ఆ పెద్దవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు 1 or 2. అప్పుడు అంతకుముందు వచ్చారని చెప్పి వెళ్ళి చాలా ప్లేసెస్, అజర్బైజాన్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి చేశారు కదా, అక్కడ కాస్ట్ తక్కువలో. అది ఉపయోగించుకోవాలి. వీళ్ళు ఉపయోగించుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాకేమి చేయటం లేదంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏదో సినిమా తీసి, ఇప్పుడు మీరు ఒక పండు చేశారమ్మా, తయారు చేసుకొచ్చారు, మంచి షోగా పెట్టి చేసి అమ్ముకుంటే వెళ్తుంది. అదే పండు మామూలుగా పెట్టి అమ్మితే అది తక్కువ రేటుకి వెళ్తుంది, కొనేవాడు ఉండదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? మనం తెలుసుకొని అవగాహనలు రావాలి. ఇది ట్రేడ్ బాడీ. ఇవాళ మేమెందుకు సినిమా తీయట్లేదు? నేను నాకు ఎంతో కొంత సర్కిల్ ఉంది, భగవంతుడి దయ వల్ల నాకు ఇది ప్రాబ్లం లేదు. మరి నేను ఎందుకు సినిమా తీయట్లా? నేను తీస్తే నాకేం తీయాలో తెలియదు, ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఎలానో తెలియదు. నా డబ్బులు నేను పెట్టి నేనున్న నా హ్యాపీ లైఫ్ని సఫర్ చేసుకోవటం. నేను నోరు మూసుకొని గమ్ముని కూర్చున్నా. పెద్దవాళ్ళు మానేస్తున్నారమ్మా. ఇది ప్యాషన్గా ఉన్నవాళ్ళు ఇంకా సినిమా తీను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను పేర్లు చెప్పకూడదు. అంటే పెద్ద సూపర్ హిట్స్ తీసిన సినిమా హీరోలు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా మనకు వద్దు. ఆ రేస్లో మనం పరిగెత్తలేము. అది ఆలోచించాలి తప్పితే వేరే ఏం కాదు. ఇప్పుడు వచ్చేది కూడా ఏంటంటే, ఎందుకు విడిపోయింది 2 గ్రూపులుగా? ఈ గ్రూపులు జనం ఎక్కినప్పుడు, ఈ జనంలో ఓటింగ్లో ఇదైనప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు నచ్చదు. ఇప్పుడు ఒక చెప్పినప్పుడు కొంతమంది నచ్చదు. నచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి, వీళ్ళంతా వేరు, వీళ్ళంతా పెద్దవాళ్ళు అంటారు. వాళ్ళు సినిమాలు తీసుకునే జాగ్రత్త తీసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు ఫ్లాప్ అయితే వాళ్ళు కూడా ఉండరు కదా. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు కదమ్మా. అది నేను అనేది. సక్సెస్సే పర్మనెంట్. మీ సినిమా హిట్ అయితే మీరు పెద్ద, మరుసటి రోజే పెద్ద. ఇప్పుడు మొన్న క్రికెట్ టీం వచ్చింది, అంతకుముందు వాళ్ళు ఎవరు? ఒక సక్సెస్ తర్వాత ఆమె సూపర్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళు పెద్ద, వీళ్ళు కాదు కదా. అది ఆలోచించుకోకుండా మాట్లాడటం. మనం ఏదో మన ప్రాబ్లం వలన మనం తీయలేక, లేకపోతే సబ్స్టాండర్డ్ చూసో, లేకపోతే ఏదో చేసి సరైన డిస్ట్రిబ్యూటర్ చేయక, సినిమా బాగాలేనప్పుడు ఎవరు థియేటర్ రన్ చేసేవాడికి వాడికి డబ్బులు రావాలి కదా. ఆడియన్స్ రావట్లా. ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్య పెద్ద సినిమా కూడా 60%, 70% కూడా లేవు. మరీ 10 మంది 20 మంది అలా వస్తున్నారు. నెంబర్ ఆఫ్ థియేటర్లు వేసి, ఒక థియేటర్ వేసి రన్ చేసే రోజులు ఉంటే వచ్చేదమ్మా. ఇవాళ ఒకేసారి అన్ని థియేటర్లు వేస్తే ఎక్కడ ఉంటుంది? కంపల్సరీగా అన్ని థియేటర్లు వేయకూడదని పెట్టి, అంతకుముందు 4 రోజులు సంవత్సరం ఆడేది, తర్వాత 100 రోజులు ఆడేది, 50 రోజులు వచ్చేది. అప్పుడు మలయాళంలో 2 వారాలు 3 వారాలు ఆడితే గొప్ప, చిన్న ఏరియా కాబట్టి. ఇప్పుడు ఏముంది, అన్ని వేల థియేటర్లు వేసేస్తే ఇంకేంది, వారంలో అయిపోతుంది. ఇంకెక్కడ ఉంటుంది? వాడేం చూస్తాడు, హీరోలు వస్తారనుకొని ఇస్తాడు, చిన్నటికి రాడు. చిన్న సినిమా చిన్న వేసుకొని బాగుంటే వస్తుంది. అది మనం ఆ డైమెన్షన్స్ ఆలోచించకుండా మన యొక్క తప్పుల్ని దాని మీద పెడతాం అనేది కరెక్ట్ కాదు. మీ అంతరాత్మకు తెలుసు. అక్కడ మాట్లాడేదానికి నాకు మైక్ ఇస్తే నేను ఏముంది 4 మాట్లాడతాను. వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, ఇదంతా అది అంట. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక నీ మనసులో ఆలోచిస్తే తెలుస్తుంది నీకు. ఆ మైక్ ఉన్నంత వరకే, మైక్ లేకపోతే ఉండదు. ఇప్పుడు మీ కెమెరాస్ ఉంటే హడావుడి చేస్తారు, కెమెరా లేదనుకోండి ఎవరు ఉండరు. అది అలాగే సరే, ఈ మధ్య కొన్ని సినిమాలు మనం చూస్తామంటే రిలీజ్ డేట్ ఒకటి చెప్పి తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది. రీసెంట్గా పెద్ద సినిమా అఖండ విషయంలో కూడా అదే జరిగింది. ఒక రిలీజ్ డేట్ చెప్పారు, దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. అంటే ఇట్లా జరిగిన దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కాదమ్మా, ఇది అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు ఆ సినిమా తీసారు వాళ్ళు, ఓవర్ బడ్జెట్ అయిపోయింది. ఇవాళ ఇది అఖండనే కాదు, ఇంకో ముందు సినిమా కూడా వచ్చింది.
వాళ్ళు ఎప్పుడో సినిమా బాకీది ఉంది డబ్బు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎక్కడ ఇచ్చేయాల. పెద్ద సినిమా రిలీజ్కి వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు, డబ్బులు ఇస్తారు అనే ఒక ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పెట్టామనుకో, ముందలే పెట్టామనుకోమ్మా, ఏమవుతుంది, డేట్ వేయరు, లేదంటే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. కరెక్ట్గా రేపొద్దున సినిమా రిలీజ్ కనుక ఇవాళ వేస్తే ఆ నిర్మాతకి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆల్రెడీ డెఫిసిట్లో ఉంది, 2 అది ఎప్పుడు సినిమా, ఒక 5 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ బ్యానర్లో తీసాం కదా, అది వేరే కొంచెం పేరు మార్చి పెట్టారు. ఇవాళ అదేం లేదు, ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తారు. ఆ రోజుకి కోర్టులో కూల్గా తమిళనాడు కోర్టులో ఇంకో చోట తీసుకొచ్చారు ఆపేశారు. ఎవరేం చేయలేరు. మరి అంత అధికారం ఉంది, మరి వాళ్ళు ఏం చేయలేరు. బాలకృష్ణ గారు చేయలేరు ఎవరైనా. అందుకని అన్నారు వెయిట్ చేసి దాన్ని ఇది చేసుకొని తర్వాత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ సఫర్ అంటే ఏదో రకంగా బయట వేయాలి కదా. అవును, తీసుకున్న వాళ్ళు కూడా అంతే కదా. అవును, అది మన చేతుల్లో, అది ఎవరి చేతిలో ఉండదమ్మా. ఏ నిర్మాత, ఏ హీరో తన సినిమా ఆగాలని కోరుకోడు, అనుకుంటాడు. అన్ఫార్చునేట్ వాళ్ళందరూ అప్పుల్లో చూసేదానికి కలర్ఫుల్, చొక్కా ఇప్పితే అన్ని హోల్స్ ఉంటాయి, అంతే కదా. పైకి గ్లామర్ ఫీల్డ్, మన గ్లామర్ లేదంటే మన చూడరు, అయిపోయాడు అంటారు. అవును, అప్పుడు కూడా ఎంత తగ్గించుకొని అందరూ రకరకాలుగా చేస్తేనే, అంటే కాస్ట్ పెరిగిపోతుంది, అంటే కంట్రోల్ లేదు. పాత రోజుల్లో అయితే 1 కోటి రూపాయలు పోతే 2 కోట్లు పోతే, లేకపోతే ఎంత పోయినా వాళ్ళు తట్టుకునేవాళ్ళు. ఇన్ని కోట్లు పోతే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు. అవును, అది సార్. రీసెంట్గా శివాజీ గారు, అంటే హీరో శివాజీ గారు లేడీస్ మీద కొన్ని కామెంట్స్ చేశారంటే వాళ్ళ దుస్తులు వాటి మీద, మీకు ఐడియా ఉందా సార్? నాకు లేదమ్మా. ఓకే, అంటే నాకు ఇందాక మన వాళ్ళు ఏదో చూపించారు, నాకు అదేదో అది ఏదో అన్నారు, నాకు ఐఎమ్ నాట్. అంటే రీసెంట్గా అంటే హీరోయిన్స్ ఎక్కడికన్నా ఇలా పబ్లిక్ ఈవెంట్స్కి అలా వెళ్ళినప్పుడు అంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఎగబడి వాళ్ళని టచ్ చేయడాలు, తోసేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ఏంటంటే వస్త్రధారణ ప్రాపర్గా ఉండాలి, నిండుగా కప్పుకొని ఉండాలి, మీరు అలాగా సగం వేసుకొని వస్తే. అంటే ఆయన ఏం మాట్లాడారో మీరు చూపించగలరా? నేను బట్టి చెప్తాను. నేను ఒకవేళ సపోజ్ ఏదైనా అంటే నాకు తెలియకుండా నేను చెప్పలేను, అదే మీరు చూపిస్తే ఏంటనేది నేను చెప్తాను. ఓకే, వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ. అంటే నేను చూశాను, అంటే ఏమొచ్చింది, ట్రోల్ ఏమొచ్చిందమ్మా బయట నాకు తెలియదు. అంటే నేను చూసి అదే సామాన్లు అన్న మాట మీద వచ్చింది. అవును సార్. అంటే నేను ఆయన భావాలు అది చూశాను, ఆ మాట అనకూడదు. అంటే ఆ ఫ్లోలో ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షన్. నేను చూసింది ఏంటంటే ఇంటెన్షన్గా అన్నాడా లేకపోతే ఏమన్నా సర్కాస్టిక్గా అన్నాడా అనేది నేను అందుకనే కొంచెం క్లోజ్ ఐస్లో చూశాను. జనరల్గా అంగసౌష్ఠవం గురించి అని ఉంటే కొంచెం డీసెంట్గా ఉండేది. ఆయన ఫ్లో లాంగ్వేజ్లో ఇది అన్నారు. బట్ అందులో తప్పు, కొంతమంది విరుపు మాటలు మాట్లాడతారు, లేకపోతే ఒక సర్కాస్టిక్గా మాట్లాడతారు. ఆ ఫేస్లో ఆ సర్కాస్టిక్నెస్ కానీ అలాంటివి కనపడాల నాకు. బట్ అతను ఏమంటున్నాడు, స్త్రీ యొక్క అందం, సహజ అందం, వాళ్ళ హుందాతనం, వాళ్ళ డ్రెస్సుల్లో, వాళ్ళ పద్ధతుల్లో ఉందనే అంటే ఆయన ప్రైజ్ చేస్తున్నాడు స్త్రీలని. ప్రకృతి అనేది నిజంగా నేను డివోషనల్గా ఉన్నాను కాబట్టి భాగవతంలో కానీ ఎక్కడ చెప్పినా కూడా ప్రకృతి స్త్రీయే. స్వామివారు దీంట్లో ఉన్నప్పుడు ప్రకృతి అమ్మవారు. ప్రకృతి అంటే అమ్మ, మన తల్లి, మనం అందులో నుంచే వచ్చాం, ఈ మాయలో అంతా ఉంటాం. సో నాకు దాంట్లో అంటే ఓకే, అతను ఆ మాట అన్నది దాన్ని ఎంత ట్రోల్ అయిందో నాకు తెలియదు, ఏం మాట్లాడుతున్నారో నేను తెలియదు. నేను జనరల్గా ఇలాంటి చూడను ఎవరేమన్నారని. నేను చూసింది, మీరు అన్న తర్వాత నేను చూసింది ఏంటంటే ఇంటెన్షన్ ఉందా, అతని కళ్ళల్లో ఏమన్నా వ్యంగ్యం ఉందా, లేకపోతే అతని భావంలో ఏమన్నా విరుపు ఉందా, లేకపోతే ఒక దీంట్లో ఉందా, అవి చూశాను నేను ఫస్ట్. అంటే అతను గౌరవంగా ఉండండి
మీరు హుందాగా ఉండండి, అది కాదు అది అనుకుంటారేమో, అది దానికి వెళ్ళొద్దు అని సజెస్ట్ ఉంది తప్పితే ఒక కించపరిచేదని నాకు అనిపిలా. ఐ మే బీ రాంగ్ ఆర్ రాంగ్ రాట్. మీరు ఎలా ఆలోచిస్తే అది అలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే అలా బిహేవ్ చేస్తాను అనుకున్నా, పిచ్చి డ్రెస్సులు వేసుకొని నన్ను అన్నారని నాకు ఉండొచ్చు. నేను ఒక గౌరవంగా నేను ఒక స్త్రీని గురించి నాకు ఒక ఉన్నతమైన భావన ఉంది, ఆయన చెప్పిన దాంట్లో వ్యంగ్యం ఉందంటే కూడా నేను అది ఆలోచించేవాడిని, అది కనపడలా. బట్ నాకు అంటే అలా ఉండొద్దమ్మా, మీకు ఇలా ఉంటేనే ఇది ఉందని సజెస్టివ్గా చెప్పినట్టు అనిపించింది నాకు. బట్ ఆ వర్డ్ అనేది జనరల్గా మామూలు వాళ్ళకి కొంచెం అలా ఉండే వాళ్ళకి ఆ బిహేవియర్ కోపం వస్తుంది, అనకూడదు. అది ఏంటంటే అంగసౌష్ట్యం, అంగ ప్రదర్శన చేయకూడదు అని ఉంటే బాగుండేది. ఇంకా ఆయన కలోకల్ లాంగ్వేజ్లో వచ్చిందని అంటే అది వాంటెడ్గా వచ్చిందని నేను అనుకోవట్లే, అలా దీంట్లో వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, నేను ఇంటికి వెళ్ళినాక ట్రోల్ ఏమైంది, దాని మీద ఎవరు ఏం మాట్లాడారు అనేది చూస్తే నాకు క్లారిటీ ఉంటుంది. జస్ట్ మీరు చెప్పారు కాబట్టి నేను అంటే దాని మీద ఏం జరుగుతుంది ఇప్పుడు బాగా ఇదవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మీద కొందరు అలా అయితే మరి అబ్బాయిలు కూడా పంచకట్టు వేసుకోవాలి, నామం పెట్టుకోవాలి, మరి వాళ్ళు కూడా ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి కదా లేడీస్ని అంటారా అని కొంతమంది అది ఉందమ్మా, అది ఉంటుంది ఫెమిని. ఇప్పుడు అది ఉంటుంది ఇవాళ, ఎందుకంటే ఇవాళ స్త్రీలు వాళ్ళకి స్వాతంత్రం ఎక్కువ ఉంది, సంపాదిస్తున్నారు, ప్రతిదీ ఉంది. ఇవాళ మేము ఏది దేంట్లో కూడా తక్కువ కాదని ఒక ఇవాళ యంగ్ జనరేషన్, పాత జనరేషన్స్ వేరు, ఇవాళ జనరేషన్స్కి ఉంది. వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ కించపరిచాడా లేదా అనేది నేను ఒక ఆ చిన్న దీంట్లో అంటే ట్రోల్ చేస్తే వాళ్ళే కదా చెయ్యాలి, అంటే మమ్మల్ని అవమానపరుస్తారా అనే దీంట్లో. బట్ నాకైతే ఎవరు చూసినా ఇప్పుడు ఏదైనా కోర్టుకి వెళ్ళినా జడ్జికి వెళ్ళినా దే విల్ సీ ద రియాక్షన్స్. ఇప్పుడు నా మాటల్లో విరుపు ఉందా, లేకపోతే ఒక పెద్దరికంగా ఉందా, లేకపోతే ఒక ఏ విధంగా చెప్పాను అనేది హావభావాల్లో తెలుస్తుంది. మేమంతా నటులమే, బట్ ఇది అనేది ఇన్ జనరల్గా వస్తుంది కదా. అక్కడ మాట్లాడింది కూడా చాలా ఈజీ ఫ్లోలో వచ్చాడు. అక్కడన్నా అదన్నా ఉండాలిగా, ఆ ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా ఫేస్లో సర్కాస్టిక్ లేకపోతే ఏదో వ్యంగ్యమో లేకపోతే వాళ్ళని ఏదో గిచ్చుదామనో అదే ఉంటుంది. నాకు అది అనిపిలా, నాకు ఐ డోంట్ నో, మేబీ నేను చూసిన యాంగిల్లో. బట్ ఎవరైనా నేను ఎలా ఉంటారంటే ఎవరైనా హర్ట్ అయితే ఎందుకు వాట్ ఈస్ దేర్, ఓకే నేను ఎవరన్నా బాధించుంటే క్షమించినట్ట, అది అందరు అంటారా? అనరు. నేనేం తప్పు మాట్లాడలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, నేను తప్పు మాట్లాడేది అతను అని ఉన్నాడో లేదో తెలియదు, అని ఉంటే అసలు ఇష్యూ లేదు. ఇప్పుడు నిజంగా ఆ ఇంటెన్షన్ లేనప్పుడు ఏముంది, వాట్ ఈస్ దేర్? ఇప్పుడు మనకేం పోదు కదా, మనకెందుకు అది ఏమన్నా ట్రోల్ అయ్యి నా పేరు పబ్లిసిటీ రావాలా? కాదు కదా. అది ఐ డోంట్ నో, దిస్ ఇస్ మై ఒపీనియన్ అంతే. మీరు సడన్గా నాకు చూపించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ దీని మీద కూడా ఏమన్నా వస్తాయి, ఏముందిలేమ్మా, ఏం లేదు, నా మనసులో ఏం లేదు. సార్ ఫైనల్లీ ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు తీవ్ర పోటీ అన్నది ఉంది, అంటే కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే పర్టికులర్గా ఆ టైంలో మరి థియేటర్స్ ఎట్లా డివైడ్ చేస్తారో, ఆ క్లాష్ అన్నది ఏ విధంగా ఎలా ఉంటుందంటే అమ్మా, అది ఒకరి చేతిలో ఉండదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి ఎప్పుడు కూడా 3-4 సినిమాలు అనేది ఇవాళ రోజులు కాదు, పాత రోజులు. బట్ ఈ హై బడ్జెట్స్లో హై రేట్లో వచ్చేటప్పుడు ఏముందంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలనుకుంటారు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలనుకునేటప్పుడు అది ఏంటంటే ఒకే రోజు రిలీజ్ అవ్వవు, ఒక 7-8 అంటే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు కొంతమంది, తర్వాత 13, 14, 15లో ఒక రోజు ఒకటి ఓపెనింగ్ కోసం చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఏమాత్రం కొంచెం వీక్ అయిన సినిమా వచ్చిందనుకోమ్మా, సడన్ డ్రాప్ అయితే తీసేస్తారు కూడా 3 రోజులు కూడా. ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనం రిలీజ్ చేసేవాళ్ళు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన సినిమా అంత పొటెన్షియల్ ఉందంటే చేసుకోవాలి, లేదనుకోండి 1వ తారీఖు 2వ తారీఖు చేసుకోవచ్చు. కొంతమంది డిసెంబర్ ఎండ్లో కూడా చేస్తారు. ఎందుకంటే ఆ 2 వారాలు గ్యాప్ దొరికితే నా చాలు అనేది. కరెక్ట్గా సంక్రాంతి ముందు కొంచెం కలెక్షన్స్ తక్కువ ఉంటాయి, ఆ తర్వాత 3 రోజులు చాలా హెవీగా ఉంటుంది. మన సినిమా మీద నమ్మకం ఉన్నప్పుడు చేయటమే. చేసినప్పుడు ఏమవుద్ది, వాళ్ళు హీరోలు వీళ్ళు అడ్వాన్స్ ఇప్పుడు హై రేట్ అడిగారు, థియేటర్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, జనం ఏది పుల్ చేస్తుంది. సినిమా సంక్రాంతికి అన్ని సినిమాలు బాగానే ఉంటాయి, అప్పుడు అంత హై ఇచ్చేవాడికి ఆ పెద్దవి వస్తాయి, హై ఇవ్వలేని వాడికి చిన్నవి వస్తాయి. సో అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సినిమాలు లేవనుకోమ్మా, వీళ్ళు ఎక్కువ రేట్లు తీసుకుంటారు ప్రొడ్యూసర్స్ కూడా. అందుకని అవి ఉండటం వల్ల 3-4 అనేది కామన్. ఎప్పుడు పాత రోజుల్లో మేము 86లో చేసేటప్పుడు 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఉన్న సినిమా వెళ్ళాలి, లేనాడే కొంచెం ఆగి ఫిబ్రవరిలో వెళ్ళిపోతే ఫిబ్రవరి ఎండ్ తర్వాత చదువు మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి, అప్పుడు ఉండవు. మళ్ళీ ఆ టైం చూసుకొని రిలీజ్ చేసుకోవాలి. సంక్రాంతి అని పోటీ అని కాదు, మనం చెప్పిన తర్వాత ఆ రోజుకి రెడీ అయ్యి రావాలి అని ఉంటాయి, కొన్ని రాలేవు కూడా, అవి కూడా చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఏది
ఈ టైప్ ఆఫ్ పోటీ ఉండటంలో తప్పు లేదు. కానీ అన్ని థియేటర్లు ఆ ఒకరికే ఇవ్వటం అనేది కూడా కాదు, అది సమానంగా పంచుకుంటారు, ఒక దాన్ని బట్టి బేస్ అవుతుంది. అది గుడ్ హెల్త్. ఇప్పుడు అందరూ పండగలకి వెళ్తారు, 3 సినిమాలు చూస్తారు, అవును, అంతా ఫ్యామిలీస్తో ఊరు వెళ్ళిపోతారు. హైదరాబాదే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కదా, దాదాపు ట్రాఫిక్ గీపిక్ అంతా. ప్రతి ఒక్కరు ఆ పండగ వాతావరణం చూస్తారు, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే కొంచెం అంత పంటలన్నీ వస్తాయి, చేతికి డబ్బు ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. సో డెఫినెట్గా అది మంచి ఇదే, కానీ అడ్జస్ట్ చేస్తారు. అది ఏదైనా ముందలు అనుకుంటే చిన్నవాళ్ళు నా ఉద్దేశంలో వెళ్ళొద్దు అనేది పాయింట్. పెద్దవాళ్ళు అనుకుని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి, అందరికీ బతకాలి కదా. అవును, అంటే ఆ డిమాండ్ని బట్టి, క్రేజ్ని బట్టి వీళ్ళు కూడా కనుక్కుంటూ ఉంటారు, ఏ సినిమా బాగుంది బాగాలేదని సెన్సార్ ద్వారానో ఏదో కనుక్కుంటారు. ఆ బాగున్న సినిమాకి ఎక్కువ మంది వెళ్తారు, బాగాలేదని తక్కువ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము కదా. అవును సార్. ఇప్పుడు మన 3 రకాల స్వీట్లు అనుకోమ్మా, ఎవరిది బాగుంటే అది సేల్ అవుతుంది, బాగాలేని దానికి సేల్ కాదు కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు ఇవాళ షేర్ చేసుకున్నాం, ముఖ్యంగా ఇండస్ట్రీ ఛాంబర్ గురించి. అండ్ మీలాంటి పెద్దవాళ్ళు ఈ ఎలక్షన్స్లో గెలిచి అంతా రాబోయే రోజుల్లో సెట్ రైట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు ఒకరు చేసేది ఏం లేదు, ఏదైనా నేను ఏదన్నా ఫెయిర్గా మాట్లాడతాను, ఎవరిది తప్పు అయితే తప్పు అంట, ఒరిజినల్ అయితే మాట్లాడతాను. డెఫినెట్గా అందరూ అంతే, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ బట్ ఏదైనా సరే ఇప్పుడు టైం వచ్చింది, కంపల్సరీగా ప్రక్షాళన చేయాలి. డెఫినెట్గా మంచి రోజులు, ఇండస్ట్రీకి ఏది ఉపయోగపడాలి, నలుగురు నిర్మాతలకు, కొత్త వాళ్ళకి ఏం ఉపయోగపడాలి అనేది ఆలోచిస్తే డెఫినెట్గా ఇండస్ట్రీ మళ్ళీ పూర్వవైభవం మెల్లగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాలతో వస్తుంది, వాళ్ళు మంచి పాలసీలో వస్తారని అనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత కానీ నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అశోక్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.